మేము ప్రచారం చేసేది చాలా తక్కువ. ఎందుకంటే ప్రజలు స్వయంగా ప్రచారం చేసి ప్రతి సిటిజన్ కూడా నేనే అభ్యర్థి అనే ధీమాలో తిరుగుతూ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దిగ్విజయంగా గెలిపించాలనే పట్టుదలలో ఇవాళ ఎన్నికలు ప్రచారం జరుగుతూ ఉంది. ఖమ్మం ఎట్లా ప్రచారం జరుగుతుంది? ఈ రిజల్ట్ చూస్తారు కదా, అప్పుడు మాట్లాడతాం. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులతో పాటు ఈసారి మళ్ళీ రుజువు చేయబోతున్నాం, ఇది కాంగ్రెస్ జిల్లా. కొంతమంది సహకరించట్లేదు అన్నట్టు వాదన వినపడుతుంది. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే తోక కత్తిరించి సున్నం పెట్టేదానికి కార్యకర్తలు కాసుకొని ఉన్నారు. మీ ఇష్టాల మీద కాదు పార్టీ నడిచేది. ఎవరు కూడా వ్యతిరేకం చేసే సత్తా లేదు. ఈ పిచ్చి వేషాలు వేశారంటే కార్యకర్తలు తిరగబడతారు, సవాలే లేదు. ఇది మా పొగరు. ఖమ్మం జిల్లాలో మేము గెలిపించి చూపిస్తాం. మాకు కొత్త కాదు ఇది, అందరూ పనిచేస్తున్నారు. ఎన్నికల తర్వాత మీ ప్రభుత్వం కూలిపోతుందని మరోసారి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. ఇంకేమంటాడు ఆయన చెప్పండి. లేదు, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, మేము భయపడుతున్నాము, వాళ్ళు పాతుకుపోతున్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు చెప్తారా? చెప్పరు కదా, ఓడిపోయినారు. ఇంక ఇట్లా మాట్లాడేదానికి జిఎస్టీ లేదు కదా, ఏదో ఒకటి ఇట్లా మాట్లాడి గోతులోకి దిగినాడనేది ఆయనకి ఇంకా అర్థం కావట్లేదు. అయినా ఆయన ఏం చెప్పినా మేము పట్టించుకోదలుచుకోలేదు. పాపం నాకు జాలే కలుగుతుంది, కానీ ఆయన చెప్పిన మాటలకి విలువ ఎవరు ఇస్తున్నారు సార్? మీకు తప్పిదారి మీకు అధికారం ఇచ్చారని కూడా అంటున్నారు కేసీఆర్. అచ్చా, ఆయన ఇచ్చాడా మాకు? మరి ప్రజల్ని నువ్వు మాయ మాటలు చెప్పి అరిచేతిలో చంద్రుడు చూపించినోడివి. నీకు ప్రజలు తప్పుదారంటే నువ్వు ప్రజలను అంత తక్కువ అంచనా వేస్తున్నావా? నీకు ఆ ప్రజా అభిప్రాయం పైన మర్యాద లేదా? అంటే నువ్వు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మీరు గౌరవించరా? రేపు ఇదే ప్రజలు నీవు ఓటు కావాలని నువ్వు అడగబోతున్నావు కదా, అప్పుడు ప్రజలు ఇదే మాట నీకు గుర్తు చేస్తారు. ప్రధాని మోడీ కూడా రాష్ట్ర పర్యటించినప్పుడు రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుంది, దానికి సంబంధించినటువంటి డబ్బంతా కూడా ఢిల్లీకి హైకమాండ్కు తరలించుకుపోతున్నారని పరోక్షంగా విమర్శ చేశారు. ఆయనకు అంత బ్రిలియంట్ ఇంటెలిజెన్స్ ఉంటే, అంత ఆయనకి ఇన్ఫర్మేషన్ చేరుతూ ఉంటే ఢిల్లీకి తరలిచ్చాము ఆర్ఆర్ ట్యాక్సులు, మీ ప్రజలందరూ ఏ ట్యాక్సులు ఏంటని అడుగుతున్నారు. సో ఆ ట్యాక్సులు కూడా మాకు తెలుసు. అక్కడ మళ్ళీ విదేశాలు వెళ్ళిపోయిన దొంగలందరికీ 4 పాస్పోర్ట్లు ఉన్నది, అది కూడా మాకు తెలుసు. కాబట్టి ఇంత ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది ఓడిపోతున్నారని. 400 సీట్లు తర్వాత మాట, 200 దాటితే గొప్ప. ఎన్నికల్లో ఎన్ని గెలుపొందు 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్ని గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ? సార్, కాంగ్రెస్ పార్టీ ప్రతి సీటు గెలవాలనే దాంట్లోనే మేము కాలు దూవుతున్నాం. 17 రావాలనే మేము కాలు దూవుతున్నాం. మిగతా వాళ్ళు ఎక్కడన్నా ఎట్లో పోనీ. For more videos like this, subscribe Big TV channel.